కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తోట గ్రామంలో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న సుమారు 13 లక్షల విలువైన బంగారం దోపిడీ చేసి పరారైన నిందితుల్ని అరెస్టు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ వెల్లడించారు. గుంటూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టుకి సంబంధించిన వివరాలను ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేవలం 5 రోజుల వ్యవధిలోనే 3 నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. నిందితులు కుంచపు దుర్గాప్రసాద్, కొత్తపల్లి ఎలీషాతో పాటుగా వారికి సహకరించిన మున్నంగి ప్రియాంకను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులపై ఇప్పటికే 21 కేసులు నమోదయ్యాయన్న ఎస్పీ సతీష్ కుమార్ కేసుని త్వరితగతిన ఛేదించిన పోలీసులు సిబ్బందిని అభినందించారు. ఆతోట విలేజ్ లో బుల్లమ్మ 78 సంవత్సరాలు వాళ్ళు హస్బెండ్ సర్పంచ్ గా ఉండేవాడు. సో ఆవిడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 15 లక్షల రూపాయలు, యాక్చువల్లీ ఇక్కడ 13 వేసాం, 16 లక్షల రూపాయలు వస్తుంది కరెంట్ దీనికి. దాదాపు 160 గ్రామ్స్ గోల్డ్ని, అంటే 20 సావరెన్ గోల్డ్ని కొట్టి లాక్కుని పారిపోవడం జరిగింది. అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము. మనకి ఇద్దరు ఐడెంటిఫై అయ్యారు. అంటే సీసీటీవీ కెమెరా, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికన్నా ముఖ్య ఉద్దేశం కూడా సీసీటీవీ కెమెరా ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి కోసం ఇమీడియట్గా మనం డిఎస్పీ తెనాలి, సిఐ తెనాలి రూరల్ కిందకి ఎస్ఐ కొల్లిపర కోటేశ్వరరావుతో పాటు ఎస్ఐ తెనాలి రూరల్ ఆనంద్తో పాటు ఒక 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఈ 4 టీమ్స్ కూడా వితిన్ మనకు ఒక 2 డేస్లో అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి 3rd డే నుంచి వీళ్ళు అరెస్ట్ చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తూ వితిన్ 5 డేస్లో మన కేసుని డిటెక్ట్ చేశాము. దీంట్లో హైలైట్ ఏంటంటే దాంట్లో ఉన్న ఆల్ 160 గ్రామ్స్ గోల్డ్ని 100% రికవరీ ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు ఏ గోల్డ్ షాప్లో వాళ్ళు తాకట్టు పెట్టారో ఆ గోల్డ్ షాపు వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన డబ్బుల్ని కూడా మనం రికవరీ చేసాం. దాంట్లో బ్యాంక్ నుంచి తీసుకోమని చెప్పాము. కలిపి టోటల్ 21 లక్షలు మనం రికవరీ చేసాము. దాంట్లో 16 లక్షలు మనకి గోల్డ్. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దుర్గా ప్రసాద్ తర్వాత ఎలీషా, వీళ్ళిద్దరు కూడా పిడుగురాల టౌన్కి చెందిన వాళ్ళు. దాదాపు ఒక 3 సంవత్సరంగా మన గుంటూరులో వచ్చి ఉన్నట్టు మనకు సమాచారము. దీంట్లో వీళ్ళపైన ఆల్రెడీ దాదాపు 20 కేసులు వీళ్ళపైన రిజిస్టర్ అయి ఉంది. వీళ్ళు మెయిన్ ఈ మేకలు, పశువులుని దొంగతనం చేయడము, సమ్టైమ్స్ ఈ హెచ్బి బై నైట్, హౌస్ బ్రేకింగ్ బై నైట్ దొంగతనం చేయాలని చెప్పేసి ఒక దాదాపు 20 కేసులు పక్కన వీళ్ళ పేరులో ఉంది. కానీ ఇప్పుడు పిడుగురాళ్ళ నుంచి ఇక్కడ వచ్చి ఉండడం అనేది మనకి కొంచెం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అయింది. సో వీళ్ళు బైక్లో వస్తారు. మామూలుగా ఈ మేకలు కానీ లేకపోతే పశువులు కానీ దొంగతనం చేయాలని చెప్పి రెక్కీ చేయడానికి కోసం వచ్చేవాడు. ఈ బుల్లమ్మ ఒంటరిగా ఇంట్లో ఉండడము, వాళ్ళు మెడల్లో మన గోల్డ్ చైన్ ఉండడము, తర్వాత ఈ బ్యాంగిల్స్ ఉండడం, ఇదన్నీ చూసేసి ఇమీడియట్గా రెక్కీ చేసుకొని తల్ల కొట్టేసి ఇదన్నీ తీసుకొని పారిపోతారు. మనం ఇమీడియట్గా అక్కడ నుంచి మనం ఒక 300-400 మీటర్స్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్లో వీళ్ళని ఐడెంటిఫై చేస్తూ మన ప్రతి ఒక్క విలేజ్లో కూడా అండ్ వార్డులో ఉన్న వరకు మనం సీసీ కెమెరాస్ పెడుతున్నాము. దాంట్లో వన్ ఆఫ్ ద రిజల్ట్గా ఈ సీసీటీవీ కెమెరా ద్వారా వీళ్ళిద్దరు బైక్ తర్వాత ఇలాగ టవల్ వేసుకోవడం అనేది ఒక ఐడెంటిఫికేషన్ 50% ఐడెంటిఫికేషన్ అయ్యారు. తర్వాత ఇంకో ఒక కెమెరాలో రిమైనింగ్ టవల్ లేకుండా ఉన్నది కూడా మనం ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు దుర్గా ప్రసాద్, ఎలీషా అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ రికవరీ కూడా చేసాము. దీంట్లో ఎక్కడ వీళ్ళు తాకట్టు పెట్టారో, మన ఇక్కడ గుంటూరులోనే ఒక గోల్డ్ షాప్లో తాకట్టు పెట్టారు. దాంట్లో వాళ్ళని వైఫ్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. దుర్గా ప్రసాద్ వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఆవిడని కూడా కేసులో యాడ్ చేశాము. వీళ్ళ రిసీవర్ని పెట్టట్లేదు. రీజన్ ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ఇచ్చిన దానికి గోల్డ్ ఇదన్నీ పెట్టి సంతకం పెట్టి వాళ్ళు ఫోటో కూడా తీసుకున్నారు, ఇది మనదని చెప్పేసి. ఎందుకంటే దీని ముందు 5-6 టైమ్స్ వీళ్ళు వెళ్ళి గోల్డ్ కొనుక్కోవడము అన్నీ జరిగింది. కాబట్టి ఆ షాప్ ఓనర్ కూడా ఏమి డౌట్స్ ఏం రావట్లేదు. దానికన్నా ప్రూఫ్ అన్ని మనకు సబ్మిట్ చేశారు, వీళ్ళు ఫోటో తీసుకున్నది అన్నీ కూడా. కాబట్టి రిసీవర్ని మేము యాడ్ చేయట్లేదు. అన్నిటికి కూడా సీసీటీవీ కెమెరాస్ ఎవరు మనం పెట్టినది కాకుండా కొన్ని ప్రజలు కూడా కమ్యూనిటీ బేస్ చేసుకొని పెట్టారంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ యాజ్ ఎస్పీగా నా కోరికలు ఏంటంటే ఏజ్డ్ అంటే సీనియర్ సిటిజన్స్ వాళ్ళు కూతురు కానీ కొడుకు కానీ అబ్రాడ్లో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, బెంగళూరులో ఉంటారు. అలాంటి ఉన్నవాళ్ళు పోలీస్ స్టేషన్లో వచ్చి మేము ఉన్న వరకు మేము డేటా కలెక్ట్ చేసుకుంటున్నాము. మీరు కూడా మీరు పిల్లలు కొంతమంది బాగా ఐడియాతో పాటు ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టి సెల్ ఫోన్లో యాక్సెసిబిలిటీ పెట్టుకుంటున్నారు.
ఈవెన్ తెనాలి 3 టౌన్లో జరిగిన డబుల్ మర్డర్లో కూడా వాళ్ళ కూతురు ఎంటైర్ ఇల్లు సంబంధించిన అక్సెసిబిలిటీని సెల్ ఫోన్లో అక్సెస్ పెట్టుకున్నారు సీసీటీవీ కెమెరా. అలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవడము, ఖచ్చితంగా సీనియర్ సిటిజన్స్ ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ 2-3 డైరెక్షన్స్లో పెట్టుకోవడం అంటే చాలా మంచిది.